హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొత్తం 5497 పోస్టులతోటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగు భాష వచ్చి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం స్పెషల్ క్లాసెస్కి సంబంధించిన మారథాన్ అనేది అన్అకాడమీ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్లో కూడా మీరు ప్రత్యేక సెషన్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్కి సంబంధించి మీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం 11 ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుంచి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఈ నెల 12వ తేదీ నుంచి మొదలవుతుంది. వచ్చే నెల 1వ తేదీ వరకు ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ కూడా మనకి ఈ పర్టికులర్ డేస్లోనే మీరు పేమెంట్ ఆఫ్ ఫీ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ట్రైనింగ్ వచ్చేసి ఆగస్టులో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా కండక్ట్ ఆఫ్ ప్రిలిమ్స్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆగస్టు 16వ తేదీ నుంచి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆగస్టు 28వ తేదీ నుంచి అలాగే 29, అలాగే మనకి సెప్టెంబర్ 4వ తేదీన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 3 తేదీల్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ రిలీజ్ చేస్తారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి అక్టోబర్ 31వ తేదీన ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి ఏప్రిల్ 1ని కానీ లేదా ఏప్రిల్ నెలలో కానీ మనకి వచ్చే సంవత్సరంలో రిలీజ్ కావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మినిమం 20 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే SC STస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, OBCస్కి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. అంటే SC STస్ 33 years వరకు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా OBCస్ వచ్చేసి 31 years ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వారికి ఉండేటువంటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బోల్డ్గా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి క్యాండిడేట్స్ షుడ్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్ అండ్ స్పీక్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫర్ విచ్ వేకెన్సీస్ ఏ క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకకి అప్లై చేశారనుకోండి, కర్ణాటకకి సంబంధించినటువంటి కన్నడ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మన వాళ్ళు కర్ణాటక కూడా అప్లై చేస్తూ ఉంటారు. మీరు మన సొంత రాష్ట్రంలో కనుక అప్లై చేసుకుంటే ఆంధ్రాకి, తెలంగాణకి మన సొంత లాంగ్వేజ్ మనకి తెలుగు వచ్చు కాబట్టి తెలుగు భాష ఖచ్చితంగా మనకి వచ్చి ఉంటుంది కాబట్టి ఈ పోస్టులకి అయితే మీకు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అది కూడా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 30, 35 చొప్పున టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 20 చొప్పున మనకి ఇక్కడ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది అనమాట రిజల్ట్ విషయంలో. సో టోటల్గా 60 minutesలో మీరు 100 బిట్స్ని మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 టాపిక్స్ మీద ఉంటుంది. యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 50, 40, 50 చొప్పున మొత్తం 190 క్వశ్చన్స్ని 200 మార్క్స్కి అడగడం జరుగుతుంది. 35,
35, 45, 45 చొప్పున ఈ విధంగా మనకి సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. టోటల్‌గా 160 మినిట్స్‌లో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ టైమింగ్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్‌గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలోనే మనకి ఆన్‌లైన్ బేస్డ్‌లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే ఈ నెల 12వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ₹175 ఫీ అయితే ఇచ్చారు. ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ₹850 ఫీతో పాటు జీఎస్టీ కూడా ఉంటుంది. పైన మెన్షన్ చేసిన క్యాండిడేట్స్ కూడా జీఎస్టీ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫీ అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి మీరు ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు దీనికి సంబంధించి డెబిట్ కార్డ్ కానీ, రూపే కానీ, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకొని ఇందులో ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పోస్టులకి సంబంధించి మనకి స్టేట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. అండమాన్ అండ్ నికోబార్లో మనకి మొత్తం 11 బ్యాంకుల్లో ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. టోటల్గా మనకి 5000+ వేకెన్సీస్ అయితే మనకి ఇప్పుడు ఐబీపీఎస్కి సంబంధించి క్లర్క్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. తర్వాత కెనరా బ్యాంక్కి సంబంధించి 3, సెంట్రల్ బ్యాంకులు అసలు ఏమీ లేవు. ఇండియన్ బ్యాంక్కి సంబంధించి ఎన్ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా కొన్ని బ్యాంకులు కూడా ఎన్ఆర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఆంధ్ర బ్యాంకు ఇంకా 2 బ్యాంకులు కలిసి మొత్తం 3 బ్యాంకులతో మనకి ఏర్పడింది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా 248 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ బ్యాంకుకే మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగిలిన బ్యాంకులకి అయితే అన్నిటికీ ఎన్ఆర్ అని చెప్పేసి ఇచ్చారు మ్యాక్సిమం. మిగిలినటువంటి వాటికి 00 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా అస్సాంలో ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవచ్చు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ స్టేట్కి సంబంధించి లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణకి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద 205 పోస్టులు ఉన్నాయి. జనరల్కి 153, ఈడబ్ల్యూఎస్కి 43, ఎస్టీకి 7, ఎస్సీ క్యాండిడేట్స్కి 2 మాత్రమే ఉన్నాయి. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద 34 పోస్టులు, ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద 5 పోస్టులు ఉన్నాయి. ఇంకా కెనరా బ్యాంక్కి 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఇంకా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా పక్కనే మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా మనకి ఇక్కడ స్టేట్ వైడ్గా మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ ఇచ్చారు. ప్రిలిమ్స్కి వచ్చేసి మనకి 13 జిల్లాలు కవర్ చేయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఈ 4 ఏరియాలు ఇచ్చారు. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ వచ్చేసి ఈ యొక్క 4 జిల్లాలని ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్కి అందరూ కూడా హైదరాబాద్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గైడ్లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. 200 ఇంటూ 230 పిక్సెల్స్లో ఉండి 20 KB టు 50 KB మధ్యలో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది. 10 KB నుంచి 20 KB మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫైల్ సైజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు స్కాన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అవన్నీ జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడైతే క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.